నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. కూటమి గంజాయి తోటలో తులసి మొక్క, వర్మను ర్యాగింగ్ చేస్తున్న జనసేన, కోటరీ ఊబిలో జగన్, మాజీ వీసీ చుట్టూ ఉచ్చు. అలాంటి మాటల గారడీలో బాబుగారు సూపర్. గత వైసీపీ పాలన అంతా అరాచకమని కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుంటారు. కానీ జనం అభిప్రాయం మరోలా ఉంది. ప్రస్తుత కూటమి అరాచకాలతో పోల్చుకుంటే గత పాలకులే నయమని ప్రజాభిప్రాయం. అంతెందుకు, సీనియర్ ఐఏఎస్ అధికారుల భార్యలే స్టార్ హోటళ్లలో దందాలు చేస్తున్నట్టు ప్రభుత్వ అనుకూల పత్రికే కథనం రాసిందంటే పాలన ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇచ్చాపురం మొదలుకుని కడప వరకు కూటమి పాలనలో ఏమున్నది గర్వకారణం అనేలా ఉంది. గతంలో వైసీపీ నేతలు ఆదాయం కోసం ఏ రకంగా దోపిడీకి పాల్పడ్డారో ప్రస్తుత కూటమి పాలకులు వాళ్ళను మించిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏదైనా చేసి సంపదను వెనకేసుకోవాలనే ఆలోచనే తప్ప జనానికి మంచి చేద్దామని ఎవరికీ లేదు. అయితే కూటమి ప్రజాప్రతినిధుల్లో కూడా దోపిడీని వ్యతిరేకించే సీనియర్ నాయకుడు ఉండడం ప్రశంసలు అందుకుంటోంది. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సీనియర్ రాజకీయవేత్త. దివంగత వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరు. వైఎస్ఆర్ జిల్లాలో ఆయన్ను పెద్ద ఆయనగా అందరూ గౌరవంగా పిలుస్తారు. మొత్తం 6 సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 1985, 89, 94, 99, 2004. ఆ తర్వాత 20 ఏళ్లకు 2024లో ఆయన ప్రొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. వరదరాజులరెడ్డిపై అవినీతి మచ్చలేదు. అవినీతి అధికారుల్ని దూరం పెడతారు. ప్రజలకు పనిచేయాలని మాత్రమే ఆయన కోరుకుంటారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లోనూ ఆయన అంతే నిజాయితీగా ఉండడం ప్రశంసలు అందుకుంటోంది. బహుశా రాష్ట్రంలో వరదరాజులరెడ్డిలా నిక్కచ్చిగా ఉండే ప్రజాప్రతినిధుల్ని వేళ్ల మీద లెక్క పెట్టేంతమంది ఉంటారేమో. సీనియర్ నాయకుడు కావడంతో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత రాజకీయ గంజాయి తోటలో వరదరాజులరెడ్డి తులసి మొక్క లాంటి వాడని జనాభిప్రాయం. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎన్ వర్మను జనసేన రాజకీయంగా ర్యాగింగ్ చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ పదవి దక్కలేదన్న ఆవేదన వర్మకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ తరుణంలో పుండు మీద కారం చల్లిన చందంగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు కార్యకర్తలు హడావుడి చేస్తున్నారు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేన కేటాయించారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. తనను గెలిపించే బాధ్యత వర్మదే అని పవన్ బహిరంగంగా అన్నారు. దీంతో పవన్ గెలుపు బాధ్యతను వర్మ భుజాన వేసుకున్నారు. పవన్ గెలిస్తే పిఠాపురంలో తనదే పెత్తనం అని వర్మ నమ్మారు. అయితే రాజకీయాల్లో అలా ఉండదని వర్మ ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కూటమి అధికారంలోకి రావడం, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టడం, పిఠాపురంలో వ్యవహారాలను చూసుకోవడానికి జనసేన తరపున ప్రతినిధిని నియమించడం, టీడీపీ శ్రేణుల పనులేవీ జరగకపోవడంతో వర్మ రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కిందని పిఠాపురంలో జనసేన ఉద్దేశపూర్వకంగానే తనను రెచ్చగొట్టేలా రచ్చ చేస్తున్నారని సన్నిహితులతో వర్మ అంటున్నారని తెలిసింది. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందనే ఆనందం కంటే తనకు రాలేదనే సంతోషం జనసేనలో ఎక్కువగా కనిపిస్తోందని వర్మ వాపోతున్నారని తెలిసింది. వైఎస్ జగన్ కోటరీలో విజయసాయిరెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారన్నది పచ్చి నిజం. కారణాలేవైనా వైసీపీతో పాటు ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని విడిచిపెట్టారు. రాజకీయాల నుంచి తప్పుకుని వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి మొదట చెప్పారు. నిజమే అనుకున్నారంతా. కానీ 2 రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ తాను జగన్ కోటరీ వల్ల బయటికి రావాల్సి వచ్చిందని సంచలన కామెంట్స్ చేశారు. ఆ కోటరీ నుంచి బయటపడితే తప్ప వైసీపీకి భవిష్యత్తు ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్ మనసులో తనకు స్థానం లేదని అర్థమయ్యాక మనసు విరిగిపోయిందని ఆయన అనడం సంచలనం కలిగించింది. జగన్ను నేరుగా ఆయన విమర్శించలేదు. జగన్ కోటరీని ఆయన టార్గెట్ చేశారు. దీంతో జగన్ కోటరీపై తీవ్ర చర్చ జరుగుతోంది. జగన్ కోటరీలో ఎవరెవరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు తదితర ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. జగన్ కోటరీపై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి కూడా విమర్శల పాలవుతున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆ కోటరీలో విజయసాయిరెడ్డి కూడా భాగస్వామే కాబట్టి. అయితే విజయసాయిరెడ్డిని వైసీపీ నేతలు పట్టించుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే విజయసాయిరెడ్డి నేరుగా జగన్ను విమర్శించలేదు. కోటరీతో జగన్కు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. దీన్ని పాజిటివ్గా తీసుకుంటే మంచిగా మార్పు చేసుకోవచ్చు. అబ్బే వైసీపీకి మంచి రోజులు వస్తే ఎలా, వైసీపీ బాగు కోరుకునే వాళ్ళైతే ప్రతిదానికి కోటరీ తెరపైకి ఎందుకు వస్తుంది? నిజంగా జగన్ రాజకీయ శ్రేయస్సు కోరుకునే వాళ్ళైతే తెర వెనుక ఉంటూ మంచి పనులు చేసేవాళ్ళు. కోటరీపై విజయసాయిరెడ్డి విమర్శలు చేయగానే వైసీపీ నేతల్ని ఆయనపై ఉసిగొల్పారు.
తమపై విమర్శల్ని కూడా జగన్పై చేసినట్టుగా క్రియేట్ చేసి కోటరీ నేతలు పార్టీ ముఖ్య నాయకుల్ని మీడియా ముందుకు ఎగదోలారు. తద్వారా కోటరీనే బలమైందని నిరూపించుకున్నట్టయింది. జగన్ను నేరుగా విజయసాయిరెడ్డి తిట్టాలని కోటరీ కోరుకుంటోంది. అందుకే విజయసాయిరెడ్డిని కోటరీ రెచ్చగొడుతోంది. ఏయూ మాజీ వీసీ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. ఏయూకి 2 సార్లు వీసీగా వైసీపీ హయాంలో ప్రసాద్ రెడ్డి పనిచేశారు. ఆయన వీసీగా దూకుడుగానే వ్యవహరించారు. అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా కూటమి పార్టీలు అన్ని ఆందోళనలు చేశాయి. ఏయూ చుట్టూ హాట్ పాలిటిక్స్ కూడా ఆ రోజుల్లో నడిచింది. ఏపీలో వైసీపీ ఓటమి పాలు కావడం, కూటమి ప్రభుత్వం గద్దెనెక్కడం జరిగిపోయాయి. ఈ గ్యాప్లో ప్రసాద్ రెడ్డి తన రాజీనామా చేశారు. ఇది జరిగిన ఇన్నాళ్ల తర్వాత ఆయన మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయించాలని గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అసెంబ్లీలో డిమాండ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా పల్లా మాజీ వీసీ మీద సంచలన ఆరోపణలు చేశారు. ఏయూని ఆయన పొలిటికల్ ఆఫీస్గా మార్చేశారు అని మండిపడ్డారు. 2019 నుంచి 2024 మధ్యలో ఏయూలో జరిగిన అనేక అవకతవకలు జరిగాయని పల్లా అన్నారు. వాటి మీద ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. విజిలెన్స్ విచారణను జరిపించి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా మంత్రి లోకేష్ హామీ ఇవ్వడంతో ఏయూ మాజీ వీసీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అని అంటున్నారు. వరుసగా మనం సాధించిన విజయాలను, అలా అనుకుంటున్న వాటిని జాబితా కట్టి చెప్పుకుంటూ మధ్యలో మనది కానీ ఒక ఘనతను చెప్పేసినా సరే వింటున్నవారు అది కూడా మన విజయమే అని భ్రమపడే అవకాశం మెండుగా ఉంటుంది. అది కేవలం మాటల గారడి. ప్రజలను మాయ చేయగల ఇలాంటి గారడీ తెలివితేటల్లో చంద్రబాబు సిద్ధహస్తులు. తాజాగా కూడా ఆయన ఆ విషయాన్ని చాలా చక్కగా నిరూపించారు. డీలిమిటేషన్ పూర్తయితే ఏపీ శాసనసభలో 75 మంది మహిళా సభ్యులు ఉంటారు. అయితే ఆ పరిణామం కూడా తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం తమాషాగా ఉంది. తెలుగుదేశం పార్టీ తొలి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తున్నదని, టీడీపీ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా మరొకరు ఇవ్వలేదని చంద్రబాబు చాలా సంగతులను ఏకరువు పెట్టారు. ఆస్తి హక్కు దగ్గర నుంచి మహిళల పేరిట పథకాలు ఇవ్వడం వంటి అనేక ఆలోచనలు తమవిగా చెప్పుకున్నారు. ప్రస్తుత శాసనసభలో టీడీపీ జనసేన తరపున 22 మంది మహిళలు ఉన్నారని అన్నారు. ఇవన్నీ కూడా ఓకే, కానీ డీలిమిటేషన్ తర్వాత సభలో మహిళల సంఖ్య 75 అయినా సరే అది చంద్రబాబు ఘనత కాదు కదా అనేది ప్రజల సందేహం. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.